గుద్దినా ఏమంటలేరు, తనినా ఏమంటలేరు. ఇగో ఇప్పుడైతే ఒకవేళ కేసీఆర్ ఉండే ఆగరావు బాబు అని వాళ్ళ సొంత కార్యన ఎంత అహం, ఎంత అహం, దొరపోకట. మరి గీనదేంటిది? బీసీ బిడ్డ, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బీసీ బిడ్డ. ఇప్పుడు ఈయననేమన్నాం? కాబట్టి రాజకీయ నాయకులు లెక్కనే చూడాలి. దొరపోకట, ఈ పోకట, మరి ఇదేం పోకట? ఈ అయిపోయా. ఇక్కడనేమో మేధావుల సూచనలు, బీసీ సంఘాల సూచనలు, ప్రతిపక్షాల సలహాలు కూడా అడుగుతామంటే ఆఖరికి కార్యకర్తలను బట్టి మెడలు బట్టి గెంటెత్తాంటివి, కార్యకర్తలను ఎక్కడ పడితే అక్కడ తన్నుతాంటివి. ఇదే సలహాలు తీసుకునే ఆ ఆలోచన గిట్లనే ఉంటుంది అన్నట్టు. ఇంకోటి ఉన్నది అద్భుతమైన వీడియో. ఇది ఇంకా గొప్ప వీడియో. ఇది ఎంత గొప్ప వీడియో అంటే, అక్క నమస్కారం. వినబడ్డదా? వినబడలే కదా? అది ఏమంటుందని స్పష్టంగా వినరు జరా. స్పష్టంగా విన్నాక చెప్పుదాం. ఇంద్రవెల్లిలా సభ పెడతాను, ఎవరు ఎక్కువ మందిని తీసుకెళ్తే వాళ్ళకి ఎక్కువ నిధులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు అనుకుంటా పోతుంది. వినబడ్డదా? గట్లున్నది. సీతక్క, నువ్వు మా గిరిజన బిడ్డవు. ఇక నువ్వు కూడా గొర్రెలంది తరలించకపోయినట్టు తరలించకపోతే నీకు రేవంత్ రెడ్డికి తేడా ఏడు ఉన్నది అక్క జరా. మళ్ళీ ఎంత ముద్దుగా అంటే ఎంపీడీ పోతోటి ఎవరు ఎక్కువ మందిని తీసుకొస్తే ఏ ఏరియాలకి వెళ్ళి ఎక్కువ మందిని తీసుకొస్తే గా ఏరియాలకి నిధులు ఎక్కువ ఇస్తాం. ఏది రైతు బంధు ఎయిరు జరా, నిధుల తర్వాత ముచ్చట రైతు బంధు ఎయిరు, 4000 పింఛనే ఎయిర్రి. గివా అక్కని ముచ్చట్లు. ఇక ఇప్పుడు అక్క ఏం చేస్తుందంటే, ఇప్పుడు మూటలు ఎత్తుకొని పోదు అక్క. ఇక అయిపోయింది, ఆ స్టంత్ అంతా అయిపోయింది. మంత్రి పదవి కోసం ఆ పార్టీ అధికారంలో రావడానికి పిఆర్ స్టంట్లు చేసిండ్రు. ఓ మూట ఎత్తుకొని పోయేది, ఇన్నని బియ్యం పట్టుకొని పోయేది, ఇన్నని కూరగాయలు పట్టుకొని పోయేది, ఎక్కడనో లోయల దిగి ఆ లోయ నుండి అడుగుల్లో పడి నడుచుకుంటూ పోయినట్టు. ఓ మామూలు షూటింగ్లు కాదు, మామూలు ఎడిటింగ్లు కాదు. అవి పోతే సేవ చేసి అత్త అయిపోయా. వీడియోలు ఎందుకు? ఇక మన శివగామి కదా, ఆ బాహుబలి సినిమాల బాహుబలి ఇట్లా చేతితోటి ఎత్తుకొని వరదలలో ఇట్లా నిలబెట్టినట్టు ఒక వరద అంటే ఇట్లా పట్టుకొని నిలబడేది. చల్ గుండె అంటే సీతక్కదిరా, వరదత్త అంటే కూడా నిలబడేది. చూసిన్లా ఏ ఎడిటింగులు, దానికి ఓ మీమ్స్, జేజమ్మా సీతక్కు ఇట్లా అయిపోయింది పాటలు. తీరా చూస్తే ఎవరు ఎక్కువ మందిని తీసుకొస్తే గావాలకి నిధులు ఇస్తాం, ఇక మంది తీసుకురాని కాడ మేము నిధులు ఇయ్యం. ఇక ఆ ఊరన్నీ ఏమన్నా అయిపోయి, ఆ నియోజకవర్గం ఏమన్నా అయిపోయి అవి గీడికి వచ్చినాయి వీళ్ళ మాటలు. వీళ్ళు ఒట్టిగా దొరికిపోతారు. నేను చెప్తానుగా, వీళ్ళని దొరకబట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళే దొరికిపోతారు. కోతుల శాస్త్రం వాళ్ళది. ఒక పండు పడేస్తే 10 కోతులు కొట్టుకున్నట్టు వీళ్ళది గట్టే ఉంటుంది ఇక కథ. అక్క ఎక్కడి తెలివి ఇది? మంత్రి అయితేవి మరి కనీసం కెమెరాలు ఉన్నాయి, ఈ మాట మాట్లాడచ్చో మాట్లాడరాదు అని ఆపుకుంటే అయిపోయేదిగా. ఒక్కరు కూడా పోకుర్రి దయచేసి, అస్సలే పోకుర్రి. ఈ గ్యారంటీలు ఏమైనాయని అడుగుర్రి. ఇంకేమున్నది? ఇలా ఇల్లు పెద్దగా ఏం లేదు. ఇంక ఇల్లు ఏమున్నది?